అలా పేరెంట్స్ యొక్క సపోర్ట్ వండర్ఫుల్, అద్భుతంగా ఉంది. వాళ్ళు చదువుకోలేదు, పెద్ద పెద్ద ఇంజనీర్ డాక్టర్ కాలేదు, కానీ వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు పడిన శ్రమ ఇంత అంత కాదు. మరి దాంతోపాటుగా మరి ఉపాధ్యాయులు మనకి ఇక్కడ కాంబినేషన్ ఉంది, యంగ్స్టర్స్ కాంబినేషన్, అలాగే మధ్య వయస్కుల కాంబినేషన్, అలాగే మేనేజ్మెంట్ కాంబినేషన్. ఇది కూడా మనం గమనించుకోవాలి. ఈసారి కొత్తగా మాకు యంగ్స్టర్స్ దొరికారు. మా ఉదయ కిరణ్ రూపంలో ఒక యంగ్స్టర్, వెంకటరామ రూపంలో ఒక యంగ్స్టర్, సాయి సాకేత రూపంలో ఒక యంగ్స్టర్. వీడు కూడా పట్టుదల బట్టి జాతీయ స్థాయిలో పరీక్షలు నెగ్గాలంటే ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలాంటి మాస్టర్లు కావాలి, ఎలాంటి ప్రోగ్రాం కావాలి అనే దాన్ని పట్టుబట్టి మా చేత చేయించారు వాడు. అలా ఆ యంగ్స్టర్స్ యొక్క పట్టుదల వలనే ఇలాంటి మంచిగా ఐఐటీస్లో అడ్వాన్స్లో కూడా సెలెక్ట్ అయ్యారని చూడడానికి సంతోషిస్తున్నాను. సో ఐ వాంట్ టు కన్వే సిన్సియర్ థ్యాంక్స్ టు ద యంగ్స్టర్స్. అలాగే మా మిడిల్ ఏజ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ చక్కగా. మరి అక్కడ మరి డిఆర్జీ గారు మ్యాథమెటిక్స్లో, అలాగే ఎన్ఎస్ఆర్ గారు మ్యాథమెటిక్స్లో, అలాగే ఫిజిక్స్లో చెప్పాను ధర్మేంద్ర, అలాగే సునీల్ గారు, అలాగే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా శ్రీకాంత్ లాంటి వారు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా శ్రద్ధగా చెప్పడం ద్వారా మరి ఇంత మంచి వాళ్ళు ఫలితాన్ని సాధించారని అనుకుంటున్నాం. బహుశా అనుకోవచ్చు మీరు ఏమంటే ఫస్ట్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అదృష్టం కదా గొప్పదన్నమాట. ఇక్కడ జాతీయ స్థాయిలో సీటు పొందడం గొప్ప. అక్కడ రాసిన 16 లక్షల మందిలో ఆ 16 లక్షల్లో మెరిట్ స్టూడెంట్స్లో మరి సీట్ సంపాదించేది గొప్ప విషయం కదా. 20,000 సీట్స్ కంటే లేవు అక్కడ. అలాంటి పోటీ ఉన్నటువంటి దానిలో మన విద్యార్థులు అందులో సాధించడం అనేటువంటిది చిన్న విషయం కాదు.